వేసినా వేయకపోతే మనం భూమి మీద కూర్చుంది ఏడికి ఓటు వేయాల్సి తప్పదు. మంచి పని. చాలా మంది మరి చదువుకున్న వాళ్ళు ఓట్లు వేస్తలేరుగా హైదరాబాద్లో. మరి అయ్యా ఆయన ఇష్టం అది. ఆ, ఆయన మరి మనం ఏమంటే చేస్తారు వాళ్ళు. మీరేమన్నా చెప్తావా అట్లా ఏను వాళ్ళందరికీ ఓటేరి బిడ్డ మరి అని చెప్పేసి అని చెప్తుంటారా మన ఇంట్లో ఆనాడు చెప్తే ఇన్నో ఇప్పుడు ఎవరు ఇంటలేరు వింటలేరు. వింటారు మన మాట. మనమే అలా మాట్లాడుతున్నాం. పిల్లల మాట పెద్దోళ్ళ మాట చూస్తుంది. పెద్దల మాట సద్దన్న మూట అంటారు కదా. ఆ రోజులు వెంకటరాజు ఉండేది, ఆ రోజులు కానీ ఈ రోజులు అన్ని చూపి నీ ఏలు చూపి వేసినట్టు అది ఏలు ఉంది కదా అట్లా అయితే మేము అలా చూపి పెద్ద పైకి పెట్టి చూపి. రైట్. మీ పేరేం పేరు? నా పేరు లింగ. లింగ. ఏ ఊరు? కశలాపురం. కశలాపురం. పొద్దుగాల అన్నిటికి వేసినావు ఓటు? 9 గంటలకి. 9 గంటలకు వేసినావు. ఇక లేవగానే ఇంత తినిపోయినావా? తినిపోయి వేసినావు ఇంత. ఓటు వేసినాకనే మళ్ళీ బయటకు వెళ్ళినావు. మరి హైదరాబాద్లో అయితే ఏసీలలో కూర్చుంటారు పంతురు, కానీ మధ్యాహ్నం 3 అయిందా కూడా 130 మంది వేసిరు అంతే ఓటు. ఊళ్ళలోనేమో బాగానే ఈ పాటికి 7 గంటలకు అయిపోవాలన్నారు. 6:30 అయిపోవాలి ఇక్కడ ఓటు. అవును. ఓటు అయిన వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది? మరి మనం చేసేదేముంది, మరి భూమి మీద లేని లెక్కే. అది లేని లెక్కే. ఓటు అయిపోతే భూమి మీద లేనట్టే. ఓటు వేస్తేనే భూమి మీద ఉన్నట్లు లెక్క. జనానికి లెక్క మరి. చదువుకున్న వాళ్ళే ఓట్లు వేస్తలేరు, నలుగురు చెప్పేది పోయి. వాళ్ళకి ఏం చెప్తాం, వాళ్ళ ఇష్టం అది. మంచి సంతోషం, ఓటు వేసినావు మొత్తానికి. ఓకే, థ్యాంక్ యూ.